సమయంలో యూదులు అయినటువంటి వారు జీర్ణించుకోలేకపోయారు. యూదులైనటువంటి వారు ఏం చేసుకోలేకపోయారు? జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళకి మోషే చెప్పినటువంటి బోధలు ఎక్కినయి గానీ, యేసు ప్రభువారు చెప్పిన బోధలు ఎక్కలేదు. యేసు ప్రభువారిని తిరస్కరించారు. అన్య జనాంగము అనగా రోమీయులు గానీ, గ్రీకులు గానీ, ఆ కాలంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వారందరూ క్రైస్తవ్యంలోనికి రావడం బట్టి, క్రీస్తుని అంగీకరించడం బట్టి ఒకటి మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుందనంటే, యూదుల ఆచారాలు పక్కకు వెళ్ళిపోతున్నాయి. యోధా మతాచారాలు పక్కకు వెళ్ళిపోతున్నాయి. అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. ఎవరిని? యేసు ప్రభువారిని నమ్ముకుంటున్నారు. యేసు ప్రభు నామంలో ప్రార్థనలు చేస్తున్నారు. దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. స్వస్థతలు జరిగిస్తున్నారు. అసలైంది పోతుంది. ఏం పోతుంది? యూద ఆచారం పోతుంది. యూదుల ఆచారం ఏంటి చెప్పాలి? యూదుల ఆచారం ఏంటి? విశ్రాంతి దినాన్ని పాటించాలి. మోషే చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించాలి. సంవత్సరానికి ఒకసారి మేక పిల్లలను, గొర్రె పిల్లలను, ఎద్దులను తీసుకొచ్చి వధించాలి. భూమిని ఏం చేయాలి? విశ్రాంతికి విడిచిపెట్టాలి. భూమిని విక్రయం చేయకూడదు. అలాగే కొన్ని విషయాలు మోషే గారు చెప్పారు. మోషే ఆరాధనలు, మోషే ప్రార్థనలు జరుగుతున్న సమాజ మందిరంలో మొత్తం తీసివేసి ఇక నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధన చేసేటట్లుగా యేసు ప్రభువారు ప్రయత్నం చేశారు. యేసు ప్రభువారు సన్హెద్రిన్ సభలో దెయ్యాలను వెళ్ళగొట్టడం, కుష్ఠరోగులను బాగు చేయడం, అంత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరితో అంటున్నారు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని. అంటే పాపాలు క్షమించడానికి ఈయనెవరు? ఈయన చేస్తున్న బోధ ఏమిటి? ఈయన ఎవరు అసలు? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఈయన మరియా కుమారుడు కాదా? వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ అన్నదమ్ములు మన మధ్యలో లేరని అనేకమైన గలిబిలికి యూదులందరూ కూడా ఆ యొక్క ఆలోచనలో ఉన్నారు. ఆ గలిబిల ఆలోచనలన్నీ తీసివేయడానికి యేసు ప్రభువారు అబ్రహాం కుమారుడే, యేసు ప్రభువారు దావీదు కుమారుడే, యేసు ప్రభువారు ఆదాము కుమారుడే, యేసు ప్రభువారు దేవుని కుమారుడు. పాత నిబంధనలో భక్తులు చెప్పారే మెస్సియ గురించి, ఆ మెస్సియ ఈయనే అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడండి. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు సువార్తలను, యేసు ప్రభు మాటలను, యేసు ప్రభు బోధలను, యేసు ప్రభు జీవిత చరిత్రను ఆనాడు యూదులు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకున్నటువంటి ఆ యూదులకు యూదుడైనటువంటి వాడే చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మత్తయ్య గారు ఎవరు? యూదుడు. మత్తయ్య అసలు పేరేంటి? లేవి. చదువుదాం. మత్తయ్య గారు ఇంకొక పేరు. మత్తయి సువార్త 9:9 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 9:9 నుంచి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చుని ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించెను. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. యాక్చువల్లీ మత్తయ్య గారు ఎవరు? లేవీయుడు. ఆయన యూదుడు. ఏం చేయాలి ఆయన? లేవీలందరూ యాజక ధర్మాన్ని జరిగించాలి. లేవీలందరూ ప్రార్థన మందిరాల్లో ఉండాలి. లేవీలందరూ బలులు అర్పించాలి. లేవీలందరూ ఉపకరణాలను శుద్ధి చేయాలి. మరి లేవి ఏం చేస్తున్నాడు చెప్పాలి? డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఎందుకు ఏర్పడింది ఆ పరిస్థితి? ఎందుకు అని అంటే, యేసు ప్రభు వచ్చేటువంటి కాలానికి యాజకత్వం ఏమైపోయింది అని అంటే కొనుక్కునేటువంటి స్థితికి వెళ్ళిపోయింది. యాజకత్వం ఎలా వెళ్ళిపోయింది? అహరోను, మోషే గారు ఏర్పాటు చేసినటువంటి యాజకత్వం డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి స్థితిలో వ్యాపార కేంద్రాలుగా మారిపోయింది. అంటే దైవజనులు అవ్వాలి అని అంటే, ప్రధాన యాజకులు అవ్వాలంటే ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి కొనాలి. పైగా ఈ యొక్క ప్రధాన యాజకుల్ని, అర్చకులని, అక్కడ ఉన్నటువంటి పండితులని, శాస్త్రుల్ని హేరోదు చక్రవర్తి నియమిస్తున్నారు. ఎవరు నియమిస్తున్నారు? హేరోదు చక్రవర్తి నియమిస్తున్నారు. యాక్చువల్గా యాజకత్వం ఎవరు చేయాలి చెప్పాలమ్మా? యాజకత్వం ఎవరు చేయాలి? యూదుల్లో లేవి గోత్రానికి సంబంధించిన వారు చేయాలి. యేసు ప్రభు కాలానికి పరిసయ్యులు గాను, సద్దుకయ్యులు గాను, ధర్మశాస్త్రోపదేశకులు కానీ మారిపోయారు. వీళ్ళు ఎలా మారిపోయారంటే, కేవలం యూదుడే అవ్వాల్సిన అవసరం లేదు, కేవలం యోధా గోత్రం మాత్రమే అవ్వాల్సిన పని లేదు. ఎవరు డబ్బులు ఇస్తే హేరోదు చక్రవర్తికి వాళ్ళ ఆ కాలంలో యాజకత్వం జరిగించేవారు. ఈ యొక్క పరిస్థితుల్లో ఆయనకి యాజకత్వం చేయడం ఇష్టం లేక ఇక ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్గా మారిపోయాడు. హల్లెలూయా. హేరోదు దగ్గర నుంచి ఒక ఉద్యోగాన్ని సంపాదించి సుంకపు గుత్తదారుడు, అంటే సుంకాన్ని, పన్నును వసూలు చేసేటువంటి వ్యక్తిగా మారాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేఖనాలు అర్థమవుతున్నాయా? నిద్రమత్తు వస్తుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే సరైన విధానంలో సరైనటువంటి బోధలు మీకు చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుని కోరిక. ఈ మత్తయ్య గారి గురించి దరిదాపుగా 3 రోజులు ధ్యానం. అసలు ఈ వాక్యం ఎక్కడ చెప్పాలి అని అంటే, మేరీ గారు శుక్రవారం ప్రార్థన పెట్టించుకున్న రోజునే చెప్పాలి.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కదిపి ఇలా కదిపి ఇలా కదిపి ఇలా కలిపి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఏలూరులో చెప్పనివ్వలే ఈ వాక్యాన్ని, గుండుగోలలో చెప్పనివ్వలేదు, ఇక్కడ చెప్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎందుకనంటే ఎన్నో వాక్యాలు సిద్ధపాటు అవుతాం, అది దేవుని చిత్తం ఎక్కడైతే అక్కడ ఆ మాటలు చెప్పబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒకవేళ ఈ వాక్యం ఇక్కడ కాదు అని అనుకో, వేరే వాక్యాన్ని చూపిస్తూ ఉంటాం. ఏ వాక్యాన్ని చూపించినా చెప్పగలిగినటువంటి సామర్థ్యత పరిశుద్ధాత్మ దేవుడు వెనకాల నుంచి అందిస్తాడు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఎన్నో సందర్భాలు, ఎన్నో మంచి మంచి వాక్యాలు రాసుకుని చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే చెప్పించేది ఎవరెక్కడి నుంచి చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన మారుస్తూ ఉంటాడు వాక్యాలు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మత్తయ్య గారిని మన మధ్యలో తీసుకొచ్చారు. ఈ మత్తయ్య గారు ఎవరు అని అంటే యూదుడు. ఈ మత్తయ్య గారు అసలు యాక్చువల్గా ఏం చేయాలి అని అంటే యాజకత్వాన్ని చేయాలి. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి, సాంఘిక పరిస్థితులను బట్టి ఏ పని చేస్తున్నాడు ఆయన చెప్పాలి? ఏ పని చేస్తున్నారు? సుంకాన్ని వసూలు చేస్తున్నారు. సుంకం అనగా పన్నులు వసూలు చేస్తున్నారు. ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. ఈయన ఎక్కడ కూర్చుని ఉన్నాడు అని అంటే రిసిప్ట్ ఆఫ్ ట్యాక్స్ లేదా సుంకపు గుత్తము అనేటువంటి రసీదు దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఎవరు పిలిచారంటే సాక్షాత్తు యేసు ప్రభు వారే పిలిచారు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామని మహిమపరుద్దాం. ఎందుకనంటే యేసు ప్రభుని వెంబడించింది 12 మంది శిష్యులు. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు వెనకాల వచ్చింది ఎక్కువగా ఎవరైనంటే బాప్తీసం ఇచ్చి యోహాను గారి శిష్యులే యేసు ప్రభు శిష్యులు అయ్యారు. నా మాటలు అర్థమవుతున్నాయా? యేసు ప్రభు శిష్యుల్లో చాలా మట్టుకు ఎవరు? బాప్తీసం ఇచ్చి యోహాను గారి దగ్గర ఉన్న శిష్యులే ఈయన శిష్యులయ్యారు. పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, యాకోబు కానీ, ఆంద్రేయ కానీ, వీళ్ళందరూ ఎవరి దగ్గర ఉండేవారు? మొట్టమొదట చెప్పాలి, ఎవరి దగ్గర ఉండేవారు? బాప్తీసం ఇచ్చి యోహాను గారి దగ్గర ఉండేవారు. బాప్తీసం ఇచ్చి యోహాను గారు తెలుసా? చెప్పండి అమ్మా, తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? పోన్లే, దేవునికి స్తోత్రం. ఇంక తెలియదు అంటారేమో అనుకున్నా. యోహాను గారు వేరు, బాప్తీసం ఇచ్చి యోహాను గారు వేరు. ఆయన పరలోక రాజ్యముని గురించి మొదలుపెట్టింది, అంటే యేసు ప్రభు మార్గాన్ని సరళం చేసింది. అంటే వేకువ చొక్క అనేటువంటి పేరు కూడా యోహాను గారికి ఉంది. కాబట్టి ఈ బాప్తీసం ఇచ్చి యోహాను గారి శిష్యులే సగం మంది యేసు ప్రభు శిష్యులు అయ్యారు. అయితే ఈ మత్తయ్య గారు బాప్తీసం ఇచ్చి యోహాను గారి దగ్గర నుంచి రాలా, డైరెక్ట్గా యేసు ప్రభు పిలిచాడండి. ఎంత సంతోషకరమైన వార్త, ఎంత ఆనందం కదా. ఈయన మట్టికి ఈయన మానాన్ని మట్టికి ఈయన పని చేసుకుంటూ ఉంటే, ఈయన మట్టికి ఈయన ట్యాక్సులు వసూలు చేస్తూ ఉంటే, ఈయన మట్టికి ఈయన ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటే, ఈయన మట్టికి ఈయన పనులు చేసుకుంటూ ఉంటే, అయ్యా లేవి కుమారుడైనటువంటి మత్తయి నన్ను వెంబడించు అని అనగానే డబ్బులన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజుల్లో ఉన్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి రమ్మంటే వస్తారు, వ్యాపారాన్ని విడిచిపెట్టి రమ్మంటే వస్తారు, పొలాన్ని స్థలాన్ని విడిచిపెట్టి రమ్మంటే వస్తారు ఎవరైనా? ఒక ఆయన రమ్మన్నారంట, అయ్యా వచ్చి నన్ను వెంబడించు అని అంటే ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడే పొలాన్ని కొన్నాను, దాన్ని చూసుకోవాలని ఒక ఆయన సాకు చెప్పారు. ఇంకొక ఆయన్ని రావయ్యా నన్ను వెంబడించు అని అంటే ఇప్పుడే పెండ్లు చేసుకున్నాను, ఆ పెండ్లు కుమార్తెని సంతోషపరచాలి అని వెళ్ళిపోయాడంట. అలాగ అనేక రకాలుగా సాకులు చెప్పారు. కానీ మత్తయి మాత్రం డబ్బుని విడిచిపెట్టి, ధనాన్ని విడిచిపెట్టి, అప్పటికే ఈయనకు ఒక పేరు ఉంది. ఏం పేరు అంటే అన్యాయంగా వసూలు చేసేటువంటి సుంకపు గుత్తదారుడు. హల్లెలూయా. మరి దేవుని చిత్తం ఆ వ్యక్తి మీద ఉందనుకుంటా. ఒక వ్యక్తి మీద దేవుని చిత్తం ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా లాక్కొస్తారండి. మత్తయ్య గారు అధికంగా డబ్బులు వసూలు చేసేటువంటి ఆయన, పాపులతోటి సుంకరులతోటి మరి ఉండకూడదని ఆ రోజుల్లో నానుడు ఉండేది. అంటే అందరూ అసహించుకునేటువంటి జీవితము. ఎందుకు అలా మారిపోయింది చెప్పాలి? ఎందుకు అలా మారిపోయింది? రాజకీయంగా కొంతమంది ఆ యొక్క దేవుని చిత్తం మీద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. హల్లెలూయా. కాబట్టి ఈ మత్తయ్య గారు ఎవరు అని అంటే అల్ఫయి కుమారుడు. ఎవరు కుమారుడు? ఆయన తండ్రి పేరేంటి? అల్ఫయి కుమారుడు. ఈ యొక్క మత్తయ్య గారికి ఇంకొక బ్రదర్ ఉన్నారు, చిన్న యాకోబు. ఓకేనా? చిన్న జోసెఫ్ అంటారు. చిన్న యాకోబు అనేటువంటి ఒక ఆయన. చిన్న యాకోబు, ఈ మత్తయి ఎవరి పిల్లలు చెప్పాలి? అల్ఫయి పిల్లలు. అల్ఫయికి పుట్టినటువంటి వారు. వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు శిష్యులాగా కొనసాగారు. అయితే ఈ మత్తయి సువార్తను క్రీస్తుకు శకం 60వ సంవత్సరానికి ముందుగానే వ్రాశారు. 4 సువార్తల్లో మొట్టమొదట వ్రాయబడినటువంటి సువార్త మత్తయి సువార్త అని కొంతమంది చెప్తారు, మార్కు సువార్త అని కొంతమంది చెప్తారు. అయితే యూదులకు సుస్పష్టంగా వ్రాసినటువంటి ఆయన,
ఈయన కూడా ఎక్కడ పుట్టారో తెలుసా? యేసు ప్రభు డైరెక్ట్గా పిలుచుకోవడానికి కలిగిన కారణం ఏంటి అని అంటే, ఈయన గలిలయలోని నజరేతులో పుట్టారు. హల్లెలూయా. యేసు ప్రభు అయితే నజరేతులో పెరిగాడు, ఈయన నజరేతులో పుట్టాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? స్తోత్రం చెప్పండి. నజరేతులో పుట్టారు, కపెర్నహూములో కాపురం ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా ఎక్కడ కాపురం ఉన్నారు చెప్పాలి? బెత్లెహేములో పుట్టాడు ఆయన, నజరేతులో పెరిగాడు ఆయన, కపెర్నహూములో కాపురం ఉన్నాడు. యేసు ప్రభు వారు కాపురం ఉన్నటువంటి స్థలంలోనే మత్తయ్య గారు కూడా కాపురం ఉన్నారు. ఎంత ధన్యత! దేవాతి దేవునితో నివసించడం, దేవాతి దేవుడు ఉన్నటువంటి ఊరిలో ఉండడం మనం గొప్ప చెప్పుకుంటాం కదా. మన ఎమ్మెల్యే గారిది మా ఊరేనండే అని చెప్తారు, వేరే ఊరు వెళ్తే చెప్తారా చెప్పరా? పలానా ఎంపీ గారిది మా ఊరేనండే, మా ఊరు స్వీట్లు ఫేమస్ అండే అని చెప్తారు. అలాగే ఈ యొక్క మత్తయ్య గారు చెప్పుకునేటువంటి గొప్ప ఏదైనా ఉందంటే, యేసు ప్రభు ఉన్నటువంటి ఊరిలోనే, యేసు ప్రభు మకాం పెట్టినటువంటి ఊరిలోనే ఈ మత్తయ్య గారు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఇంతకీ మత్తయి అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? గిఫ్ట్ ఆఫ్ గాడ్, గిఫ్ట్ ఆఫ్ యెహోవా, జెహోవా, యావే. 3 పేర్లు ఉంటాయి. యెహోవా, జెహేవా, యావే అనేటువంటి పేర్లు అన్నీ కూడా యెహోవాకు సంబంధించి. అంటే యెహోవా బహుమానము, దేవుని బహుమానము ఎవరు? మత్తయ్య గారు. హల్లెలూయా. కాబట్టి మత్తయ్య గారు సువార్త చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు బయలుపరచబడ్డాయి, ఎన్నో విషయాలు బయటకు వచ్చినాయి. అంటే మత్తయ్య గారి బ్యాక్గ్రౌండ్, అసలు మత్తయ్య గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పుస్తకాల్లో ఫస్ట్ పుస్తకం, క్రొత్త నిబంధన ప్రారంభమైందంటే ఫస్ట్ పుస్తకం ఏది? మొట్టమొదటి పుస్తకం మత్తయ్య గారు. ఈ మత్తయ్య గారిది పెట్టడానికి కలిగిన కారణం ఏంటంటే, మత్తయ్య గారు యూదుడు. అసలు యేసు ప్రభు యూదుడు. యూదుడైనటువంటి ఈయన దేవుని కుమారుడే ఎందుకు చెప్పుకుంటున్నారు? ఈయన మెస్సీ అని చూపించి యూదులకి దేవునికి అనుసంధానం చేసినటువంటి ఒక గొప్ప భక్తుడు. దగ్గరగా చప్పలు కొట్టు దేవుని నామని మహింపరుద్దాం. హల్లెలూయా. చెప్పండి. ఈయన మన యూదుడే, ఈయన మన దేవుని కుమారుడే, మోషే ధర్మశాస్త్రాన్ని స్థిరపరచడానికి వచ్చారని యూదులకి దేవుని కుమారుణ్ణి పరిచయం చేశారు. మనం పరిచయం చేస్తున్నామా? యేసు ప్రభు అందరికీ దేవుడని, అపోస్తులుడని పౌలు గారు పరిచయం చేశారు. మనం కూడా ఎలా పరిచయం చేస్తున్నాం? ఇదిగో మన దేశానికి రావాల్సినటువంటి దేవుడు ఈయనే, మన దేశానికి కావలసినటువంటి దేవుడు ఈయనని మనం పరిచయం చేయగలుగుతున్నామా? ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. భక్తికి మారు పేరు భారతదేశం, ఎంతో గొప్ప భక్తి ఉంది. కానీ ఈ భక్తి కలిగినటువంటి ప్రాంతానికి ఎందుకు రాలేదైనా చెప్పాలి? ఇంత భక్తి కలిగినటువంటి ప్రాంతానికి యేసుప్రభు ఎందుకు రాలేదు అని అంటే, ఈ భక్తి ఈ మధ్య కాలంలోనే వచ్చింది. అసలు మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? అసలైనటువంటి భక్తి ప్రారంభంలో ఎక్కడ ఉంది అని అంటే, పాశ్చాత్య దేశాల్లో ఉన్నది. అక్కడ వారమే ఇక్కడికి వలసి వచ్చాము. భారతదేశాన్ని ఉపఖండం అని కూడా అంటారు. అనేక జాతులు కలిసి ఉన్నటువంటి కుటుంబం, అనేక కులాలు కలిసి ఉన్నటువంటి మనుషులు మనం. హల్లెలూయా. ఆ ప్రాంతం నుంచి వచ్చాం, అక్కడ భక్తే ఇక్కడికి తీసుకుని వచ్చాం. హల్లెలూయా. అందుకనే అక్కడ యెరూషలేములో ఎందుకు పుట్టారు అని అంటే, భూమికి మధ్యగా ఉన్నటువంటి కేంద్రం అది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మత్తయ్య గారు ఎక్కడ పుట్టారు చెప్పాలి? నజరేతులో, గలిలియాలోని నజరేతులో పుట్టారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన క్రీస్తు శకం 68వ సంవత్సరంలో చనిపోయారు. ఫస్ట్ సెంచురీలోనే చనిపోయారు. దేవుని దగ్గర నుంచి ఎన్నో వరాలు పొందుకున్నాడండి ఈయన. దేవుడంటే ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. దేవుడు అని అంటే ఎంతో ఆదరించేటువంటి మక్కువ కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, శిష్యుల్లో బాగా చదువుకున్నటువంటి ఆయన మత్తయ్య గారే. చెప్పండి, ఎందుకనంటే ఈయన ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్, అవునా కదా? మత్తయ్య గారు శిష్యుల్లో బాగా చదువుకున్న వ్యక్తి ఎవరు చెప్పాలి? మత్తయ్య గారు బాగా చదువుకున్నారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క యోదయ, గలిలయ, ఈ కపెర్నహూము ఆ ప్రాంతంలో 15 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. యాక్చువల్లీ దేవుని చిత్తం, ఈ మత్తయ్య గారు ఇథియోపియా దేశం, ఆఫ్రికా ఖండం వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలి అనేది దేవుని చిత్తం. ఆ ఆఫ్రికా ఖండంలో 30 సంవత్సరాలు పరిచర్య చేశారు. అక్కడికి వెళ్ళకముందు యోదయాలోనే 15 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. అనేక మందిని శిష్యులుగా తయారు చేశారు. అనేక మందిని దేవుని రాజ్య వారసులుగా తయారు చేశారు. హల్లెలూయా. ఎందుకనంటే ఈయన పరిశుద్ధుడు, సెయింట్ మాథ్యూ అంటారు. సెయింట్ అంటే పరిశుద్ధుడైన చెప్పాలి, పునీతుడైనటువంటి మత్తయ్య గారు అని మొట్టమొదటి సభే, అంటే ఫస్ట్ ప్రీ కాంగ్రిగేషన్ని ఆయన గుర్తించింది. ఆయన పండుగలు కూడా చేస్తారండి.
కొన్ని చర్చెస్లో ఎటువంటి చర్చెస్ అంటే చూడండి, క్యాథలిక్ చర్చెస్లో, ఈస్టర్న్ క్యాథలిక్ చర్చెస్లో, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చెస్లో, ఓరియంటల్ ఆర్థోడాక్స్ చర్చెస్లో, చర్చెస్ ఆఫ్ ద ఈస్ట్ చర్చిలో, తర్వాత యాంగ్లికన్ కమ్యూనియన్ చర్చిలో, లోదరనిజంలో, తర్వాత బ్రూజ్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి చర్చిల్లో ఈయన గారి యొక్క జ్ఞాపకార్థ కూడుకులు, మత్తయ్య గారి యొక్క పండుగలు చేస్తారు. ఎప్పుడు చేస్తారు అని అంటే సెప్టెంబర్ 21న ఈస్టర్న్ క్రిస్టియానిటీ వాళ్ళు చేసుకుంటారు. 22 అక్టోబర్న కోప్టిక్ ఆర్థోడిక్స్ చర్చిలు వారు చేసుకుంటారు. నవంబర్ 17న ఈస్టర్న్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఈయన పేరు మీద పండుగలు చేసుకుంటారు. హల్లెలూయా. భక్తులను స్మరించుకోవడం, అపోస్తులను స్మరించుకోవడం మనకు మంచిది, ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఎందుకనంటే వీరెవరు? దేవునితో నడిచినటువంటి వారు, దేవుని ముఖ దర్శనం కలిగి ఉన్నటువంటి వారు, దేవుడి శరీరధారిగా వస్తే సాక్షాత్ దేవుడితోనే జీవించినటువంటి వ్యక్తులు. కాబట్టి ద గ్రేట్ ఆఫ్ మాథ్యూ, ఈయనలో ఉన్నటువంటి గుణం ఏంటి అని అంటే దేవదూతల గుణము ఈయనలో ఉన్నదంట, కరుణ కలిగినటువంటి గుణము ఈయనలో ఉన్నదంట, ప్రేమ కలిగినటువంటి గుణము ఈయనలో ఉన్నదంట. ఈ గుణాలన్నీ ఎవరిలో నుంచి వచ్చినాయి చెప్పాలి. ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి. ఈ ప్రేమ కలిగినటువంటి గుణము, ఈ దయ కలిగినటువంటి గుణము, ఈ కరుణ కలిగినటువంటి గుణము ఎవరిలో నుంచి వచ్చినాయి? క్రీస్తులో నుంచి వచ్చినాయి. క్రీస్తుని చూశారు కాబట్టే, క్రీస్తుని వెంబడించారు కాబట్టే, క్రీస్తు మార్గంలో నడిచారు కాబట్టే ఆ గుణాలన్నీ కూడా వచ్చినాయి. హల్లెలూయా. ఒకటి, ఈయన ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టరే కాదు, బ్యాంకింగ్ కూడా చేయగలడు ఆయన, అకౌంట్స్ కూడా చేయగలుగుతాడు ఈయన. అంత మాత్రమే కాదు, పరిమళ ద్రవ్యాలు, పెర్ఫ్యూమ్స్ కూడా అమ్మేటువంటి ఒక వ్యక్తి. అంటే పోషణ కోసం చేసేటువంటి పనులు, బ్యాంకింగ్ చేయగలుగుతాడు, అకౌంట్స్ రాయగలుగుతాడు, చిత్రలేఖనాలు వేయగలుగుతాడు, పెర్ఫ్యూమ్స్ అంటే సెంట్లు అమ్మగలిగి పోషణ జరిగించుకుంటాడు. అంత మాత్రమే కాదు, సోషల్ సర్వీస్ అంటే ఈయనకి బాగా ఇష్టమంట. చెప్పండి ఒకసారి. సోషల్ సర్వీస్ అంటే సమాజ సేవ, పౌరులకు సేవ చేయాలంటే, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలంటే ఎంతో ఇష్టమంట ఈయనకి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలంటే ఎంతో ఇష్టమంట. అంటే ఆ పౌర సేవల కోసం తన దగ్గర ఉన్నదంతా అమ్మివేసి పేదలకు ఎంతో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మత్తయి సువార్తలో మనం తెలుసుకునేది ఏమిటి అని అంటే, ఇతను యేసుక్రీస్తు శిష్యుడిగా అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించారు. అంత మాత్రమే కాదు, చూడండి, యేసు ప్రభుని ప్రజలు తిరస్కరిస్తారని పాత నిబంధన లేఖనాలు తీసుకొచ్చి చూపించారు. పాత నిబంధనలో చెప్పిన మెస్సియా ఈ యేసు ప్రభువారే, ఈ క్రీస్తే, ఈ అభిషక్తుడని చూపించారు. మెస్సియా ఎలా వస్తారు, ఎలా రాజుగా ఉంటారు, ఎలా మరణిస్తారు, ఎలా పునరుద్ధానుడు అవుతారు అనేటువంటి విషయాలు కూడా మత్తయ్య గారే చెప్పారు. ఎలాగ ఆరోహణం అవుతారు, ఎలాగ రెండోసారి వస్తారు, 1000 ఏండ్ల పరిపాలనలో ఎలాగూ ఆయన బోధిస్తారు, ఎలాగుంటారని అన్ని విషయాలు కూడా చెప్పారు. ఉన్నదా లేదా మత్తయి సువార్తలో? కన్యకల ఉపమానం ఉంది, అలాగే విత్తనాల ఉపమానం ఉంది. ఇవన్నీ నిగూఢంగా దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా యూదులకు వివరించి చెప్పాడనండి ఈ యొక్క మత్తయ్య గారు. దేవుని జననం గురించి, యేసు ప్రభు వంశావళి గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం గురించి మత్తయ్య గారు ఎవరికి చెప్పేవారు? యూదులకు చెప్పేవారు. యూదులు అనేవారు ఈయన మన దేవుడు కాదు, మన ప్రవక్త కాదు, మన మనిషి కాదు అని అంటే, కాదు, ఈయనే నిజమైనటువంటి మెస్సీ అని అనేకమైనటువంటి రుజువులతో మత్తయ్య గారు చూపించారు. ఒకసారి చప్పట్లు కొడదాం ఆయనకి. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎంతో ప్రార్థన జీవితం కలిగినటువంటి ఆయన, దేవుని దర్శనం కలిగినటువంటి ఆయన, దేవుని కొరకు ఎంతకైనా తెగించేటువంటి వ్యక్తి ఈ మత్తయ్య గారు. కాబట్టి యోదయ నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళారు అని అంటే ఇథియోపియా అనేటువంటి ప్రాంతానికి. చెప్పండి. సువార్త భారాన్ని మోసుకుని ఎక్కడికి వెళ్ళారు చెప్పాలి? ఇథియోపియా, ఆఫ్రికాలో రాజధాని అయినటువంటి ఇథియోపియా. ఆ కాలంలో ప్రతి చర్చెస్లో కూడా ప్రభువుకు సమర్పించుకునేటువంటి కన్యకలు ఉండేవారు. ఇప్పుడు ఉంటారు కదా చర్చెస్లో, నన్స్ అంటారు వాళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోయేటువంటి స్త్రీలు ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోయేటువంటి పురుషులు ఉంటారు. అలాగే ఈయన కూడా ఎటువంటి వివాహం చేసుకోకుండా దేవుని కోసం సమస్తాన్ని త్యాగం చేశారు. ఈ మత్తయ్య గారు శాకాహారి. చెప్పండి, ఈ మత్తయ్య గారు ఎవరు? శాకాహారి. మాంసం ముట్టేవారు కాదు ఆయన, ద్రాక్ష రసాన్ని ముట్టేవారు కాదు, పప్పు ధాన్యాలు మాత్రమే తినేవారు, ఆకుకూరలు మాత్రమే తినేవారు, దేవుని కోసం
సమస్తాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. అయితే ఒక రోజున ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నరమాంస భక్షకులు ఈ యొక్క మత్తయ్య గారిని తినివేద్దామని చాలా ప్రయత్నం చేశారంట. కానీ దేవుడు వారికి దొరకకుండా ఎంతో కాపుదలనిచ్చారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆఫ్రికాలో ఉన్నటువంటి మంత్రగాళ్ళందరినీ పిలుచుకుని ఆయన మీద క్షుద్ర పూజలు అంటే ఆయన చనిపోవాలని, రక్తం కక్కుని చచ్చిపోవాలని. చూడండి, వాక్యాన్ని ప్రకటించే వారి కోసం చేస్తారు కదా, అలాగ అనేక మంది అలాగ చేస్తే అయినా సరే ఎటువంటి మాంత్రిక శక్తి కానీ చేతబడు శక్తులు కానీ ఆయన ఏమీ చేయలేకపోయినాయి. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. అది ఒక ప్రాచుర్యంలో ఉండేది, చరిత్రలో చెబుతూ ఉండేవారు. అంటే ఆయన మరణం గురించి సరైనటువంటి క్లారిఫికేషన్ లేదు, కానీ ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొకటి, ఆయన్ని చంపేయాలని నరమాంస భక్షకులు ఒక అగ్నిగుండం తయారు చేసి అగ్నిగుండం మీద ఒక పెద్ద పాత్ర పెట్టి అందులో ఆయన కూర్చోబెట్టి మూత పెట్టి ఉడికించేవారంట. హల్లెలూయా. అయితే అక్కడ ఉన్నటువంటి అగ్ని బాగా మండిపోయి పెరిగిపోయి ఆ అగ్నిలో నుంచి దేవదూతలు అనేటువంటి ఒక దేవదూతల రూపంలో అగ్ని తయారైపోయి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కాల్చివేసింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అలాగూ మత్తయ్య గారు తప్పించుకున్నారు. అప్పుడు రాజు చేర్చుకున్నాడు. ఏ రాజు? ఇథియోపియా రాజు ఎగిపస్ అనేటువంటి రాజు చేర్చుకున్నాడు. రాజు చేర్చుకుని క్రైస్తవ్యాన్ని అంగీకరించి అక్కడ గొప్ప చర్చీలు అనేటువంటివి కట్టారు. హల్లెలూయా. ఎగిపస్ అనేటువంటి రాజు. ఆ రాజు కూతురు పేరు, ఒక పేరు ఉంటుంది, ఎఫీజెనియా. అనండి ఒకసారి. ఎఫీజెనియా అనేటువంటి ఒక రాజకుమార్తె ఉంది. ఈమె కూడా దేవునికి కన్యకగా, దేవునికి వధువుగా సమర్పించుకుని వివాహ దాంపత్యాన్ని విడిచిపెట్టి ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉండేది. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇటు చూడండి, నా వైపు చూడండి. ఈ ఎగిపస్ అనేటువంటి రాజు చనిపోయిన తర్వాత అతని యొక్క మేనల్లుడు మేనమామ మొత్తానికి రాజు అయ్యాడు. ఆ రాజు పేరు ఏంటనంటే హెర్టకస్ అనేటువంటి రాజు. ఈ రాజు దేవునికి సమర్పించుకున్నటువంటి ఎఫీజెనియా అనేటువంటి ఈ యవ్వన కన్యక స్త్రీని మోహిస్తాడు. ఈ యవ్వన కన్యక స్త్రీని ఇచ్చి వివాహం చేయాలని ఎవరిని బలవంతం చేస్తారు? మాథ్యూ గారిని బలవంతం చేస్తారు. ఎందుకంటే ఈయన ఆరాధనలోనే కదా ఉందామే, ఈయన చెప్పేటువంటి మందిరంలోనే ఉంది కదా, ఆమెను ఒప్పించు, ఆమెను వివాహం చేసుకోవాలని అంటే మత్తయ్య గారు ఏమంటారంటే, ఆదివారం ఆరాధనకు రండి, ప్రార్థనకు రండి అని ప్రార్థనకు పిలిపిస్తూ ఉంటారు. ప్రార్థనకు పిలిపించి అక్కడ ఆయన మోకాళ్ళు ఉండేటట్లుగా చేసి ఏం చెప్తాడు అని అంటే, దేవుని రాజ్యం గురించి, దేవుని యొక్క పాప క్షమాపణ గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి, ఇలాగూ స్త్రీలను అనేటువంటిది మోహించకూడదు, ఇటువంటి వివాహాలు నిషిద్ధమైనవి, పైగా ఆమె కన్యక, ఆమె దేవునికి సమర్పించుకున్నామే, ఆమె దేవునిలోనే వధువు కన్యకగా ఉంది, అటువంటి స్త్రీలను వివాహం చేసుకోకూడదని చెప్పిన కారణాన్ని బట్టి ఈ హెరక్టస్ అనేటువంటి రాజుకి కోపం వచ్చింది. ఏంటి, నన్ను ప్రార్థనకు పిలిపించి దేవుని మాటలు చెప్పి నన్ను మరీ బలహీనుడిగా చేస్తావని అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతికి, అంగరక్షకుడికి సెలవీయగానే ఆయన వచ్చి ఈ మాథ్యూని పట్టుకోండి, తలను ఖండించండి, వెంటనే చంపేయండి అని చెప్పేసి మందిరంలోనే ఆజ్ఞ ఇచ్చేసాడంట. మందిరంలోని ఆజ్ఞ ఇవ్వగానే వెంటనే రాజు దగ్గర ఉన్నటువంటి భటుడు వచ్చి మొత్తానికి ఇక మత్తయ్య గారి తలను ఖండించేశారు. సాక్షిగా ఆయన మరణించారు. హల్లెలూయా. అయితే ఒక విషయం, ఆ మరణానికి ముందు ఎంతోమందిని క్రీస్తుకు పరిచయం చేశారు ఆయన. ఎలాగూ పరిచయం చేశారు అని అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి మెస్సియా, పాత నిబంధనలో ఉన్నటువంటి యూదుల రాజు, గాడిద మీద వచ్చుతున్నటువంటి యూదుల రాజు, ఇజ్రాయేలీలు పరిపాలించబోయేటువంటి యూదుల రాజు ఈ యేసు ప్రభువారి అని చాలా విషయాలు ఎవరికి బోధించారు అని అంటే, యూదులైనటువంటి వారికి బోధించారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూడండి, మనం బైబిల్లో పరలోక రాజ్యము దేవుని రాజ్యం అని వింటామా? ఈ పరలోక రాజ్యము దేవుని రాజ్యం అని ఎందుకు రాశారు అని అంటే, నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. యూదులైనటువంటి వారు దేవుని నామాన్ని ఉచ్చరించడానికి భయపడతారంట. చెప్పండి ఒకసారి. దేవుని నామాన్ని ఉచ్చరించడానికి, యేసు అని పిలవడానికి, లేదా యెహోవా అని పిలవడానికి, యోషువా అని పిలవడానికి, ఎల్ షదాయ్, ఎడోనాయ్, ఇవన్నీ దేవుని పేర్లు, అలా పిలవడానికి భయపడి దేవుడు ఉండేటువంటి స్థానాన్ని మాత్రమే చెబుతారంట వాళ్ళు. ఏమని? పరలోక రాజ్యంలో ప్రభు ఉన్నారు. దేవుని నామాన్ని చెప్పేటప్పుడు పరలోక రాజ్యమని, దేవుని రాజ్యమని వాడేవారు. ఈ పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి ప్రభు యేసు ప్రభువారే.
ఆయనే సింహాసనాసీనుడు అని చెప్పేసి మత్తయ్య గారు వారికి క్రోడీకరించి యూదుల్ని ఎంతోమంది యూదుల్ని క్రైస్తవ్యం అంగీకరించేటట్లుగా, క్రీస్తు అంగీకరించబడేటట్లుగా చాలా ప్రయత్నాలు చేశారు. హల్లెలూయా. ఆయన బహిరంగ పరిచర్య గురించి, ఆయన స్వస్థతల గురించి, ఆయన పాపములు క్షమించేటువంటి విధానం అంతటి గురించి కూడా యూదులకు వివరంగా చెప్పేటువంటి వాడు. ఎందుకనంటే చెప్పేవారు లేకపోతే యూదులకి మత్తయి సువార్త అనేది అర్థమయ్యేది కాదు. యూదులు యేసు ప్రభువారిని అంగీకరించేవారు కాదు. ఐగుప్తుకి పారిపోవడం బట్టి, ఐగుప్తు నుంచి మరలా రావడం, ఈ విషయాలన్నీ కూడా బోధించారండి. అంత మాత్రమే కాదు, యెరూషలేములో జయప్రవేశం, యేసు ప్రభువారు ఎలా బంధించబడతారు, ఎలాగో సిలువ వేయబడతారు అనేటువంటి విషయాలన్నీ కూడా మత్తయి సువార్తలో ఆయన రాశారు. అంత మాత్రమే కాదు, 5 గొప్ప ఉపదేశాల గురించి చెప్పారండి. చెప్పండి ఒకసారి. 5 గొప్ప ఉపదేశాలు. ఒకటి కొండ మీద ప్రసంగం, 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు, అమూల్యమైనటువంటి మాటలు. యావత్తు భక్తులు ఈ ప్రపంచంలో బైబిల్ని చదివేటువంటి మొట్టమొదటి భక్తులు చదివే ఈ యొక్క అధ్యాయం. ఏ అధ్యాయాలు? 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఈ అధ్యాయాలు 3 చదివితే చాలు, చాలామంది క్రీస్తుని అంగీకరిస్తారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, రెండవదిగా ఆయన ఏం చెప్పారంటే, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తే శిష్యులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అంటే పాముల మధ్యకు తేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నామని, తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నామని శిష్యులకు చెప్పేటువంటి హెచ్చరికలు రాశాడు ఆయన. దేవుని రాజ్య ఉపమానాలు చెప్పారు. నిజమైన శిష్యులు ఎలాగ నడవాలి అనేటువంటి విషయాలన్నీ 18వ అధ్యాయంలో ఆయన చెప్పారు. అలాగే యుగాంతం గురించి, మరలా యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమయ్యారు, మరలా ఒలీవల కొండ మీదకి ఏ విధంగా వస్తారనేటువంటి విషయాలు కూడా చెప్పారు. అంత మాత్రమే కాదు, మహాశ్రమల కాలం కూడా ఆయన చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాత్రమే కాదు, దేవుని రాజ్యము అనేది అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు అక్కడ జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? దేవుని రాజ్యంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు అక్కడ జరిగితే, అయితే యేసు ప్రభువారు 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు కనుక, భూమి మీద దేవుడు ఉన్నంతకాలం అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి అని చెప్పేసి యూదులకు చెప్పారు. హల్లెలూయా. ఎందుకనంటే యూదులు నమ్మేవారు కాదు. దెయ్యాలను వెళ్ళగొడితే యూదులు నమ్మేవారు కాదు. మోగవారికి నోరిస్తే యూదులు నమ్మేవారు కాదు. కుంటివారికి కాళ్ళు వస్తే యూదులు నమ్మేవారు కాదు. గుడ్డివారికి కళ్ళు వస్తే యూదులు నమ్మేవారు కాదు. ఎందుకు నమ్మేవారు కాదు? ఈ విషయాలన్నీ ఎక్కడ జరగాలి? యాక్చువల్గా దేవునికి స్తోత్రం చెప్పండి, దేవుని రాజ్యంలో జరగాలి. ఈయనేంటి ఇప్పుడే జరిగించేస్తున్నాడు అన్నట్టుగా ఉంటే మత్తయ్య గారు చెప్పేవారు, ఆ దేవుడే, ఆ అనాది దేవుడే, ఆ అబ్రహాము దేవుడే, ఆ యాకోబు దేవుడే, ఆ దావీదు కుమారుడే ఈయన, నజరేయుడైనటువంటి యేసు. అందుకని ఈయన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు చేయడానికే సమర్థుడు అని అనేకులకు తెలియపరిచారు. హల్లెలూయా. అలాగే దేవుని రాజ్యాన్ని ప్రకటించి అందులో ఉన్నటువంటి అభ్యంతరాలు, ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఉపమానం ఏంటంటే, 4 సువార్తల్లో ఏ సువార్తలో లేకుండా కేవలం మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ఉపమానం ఏంటంటే, పొలములో దాచబడిన ధనం. అనండి ఒకసారి. పొలములో దాచబడినటువంటి ధనము. పొలములో దాచబడినటువంటి ఆ ధనము గురించి యావత్ ఉన్న ఆస్తినంతా అమ్మేసుకున్నాడంట. మీకు మర్మం అర్థమైందా? పొలము అంటే ఏంటి? అబ్బా, కృప గారు బాగా చెప్పారు. గట్టిగా చెప్పకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును. ఈ పొలములో ఏముందంట? ధనం ఉన్నది. ఒక ప్రత్యేకమైనటువంటి ధనం ఉన్నది, ఒక ప్రత్యేకమైనటువంటి మహిమ ఉన్నది, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉన్నది. ఈ పొలములో దాచబడినటువంటి ధనం కోసం ఉన్న పొలాన్ని అమ్మేసుకున్నాడంట. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఉన్న పొలాన్ని అమ్మేసుకున్న వాళ్ళు సంఘం కోసం ఎవ్వరూ లేరు. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని మత్తయ్య గారు గమనించారు. దేవుని రాజ్యం అంటే ఆషామాషి కాదు, దేవుని సంఘం అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు దాని విలువ మీకు తెలియదు, కానీ రానున్నటువంటి రోజుల్లో మీకు తెలుసునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వంశావళి ఏ విధంగా ఉంది, ఏ విధంగా రూతు గ్రంథాన్ని, తర్వాత అక్కడ ఉన్నటువంటి లూకా సువార్తను, తర్వాత దినవృత్తాంతుల మొదటి గ్రంథం అంతా కూడా క్రోడీకరించారు. చదువుదని చూడండి. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనకు మత్తయి సువార్తలో ఉన్నాయి. యేసు ప్రభు మెస్సీ అని చెప్పడానికి వాక్యాలు. అంటే వంశావళి గురించి వివరించినప్పుడు మొదటి దినవృత్తాంతులు 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతం. సొలొమోనుకు రెహబాము కుమారుడును అబియా
ఆ, ఆసా కుమారుడు. ఆ, ఆ, యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరాముకు ఉజ్జయ కుమారుడు. ఈ విషయాలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడున్నాయి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. అది ఇది క్రోడీకరించండి, సేమ్ అదే. 1వ అధ్యాయం 7వ వచనం. సొలొమోనుకు రెహబామును కనెను, రెహబామునికి అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆస యెహోషాపాతును కనెను. అలాగే రూతు గ్రంథం చూద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. రూతు గ్రంథం ఉందా బైబిల్లో? తీయండి స్పీడ్గా. రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. అమ్మా, పెరేసు వంశీయుడై పెరేసు జెరేషుని కనెను, ఆరాము అమ్మీనదాబును కనెను, అమ్మీనదాబు నయస్సోనును కనెను. చదవండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిను కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఈ విషయాలు ఎక్కడ ఉన్నాయంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నాయి. రూతు గ్రంథంలో క్రోడీకరించిందే మరలా ఆదికాండం 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నాయి. చదువుదాం. యోధా 4 అదే 3వ వచనం చదవండి. యోధా తామారునందు పెరేసును కనెను, జరాహును కనెను, పెరేసు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మీనదాబును కనెను, అమ్మీనదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. హల్లెలూయా. తర్వాత చదువు లూకాసు వార్త 3వ అధ్యాయము. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 3:23. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు కలిగిన వాడు. ఆయన యేసేపు కుమారుడని ఎంచబడును. యేసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మెలికీకు. అలా చూసుకుంటే ఆదాము దేవుని కుమారుడని ఆఖరిలో వ్రాయబడింది. ఇదే విషయం మొట్టమొదటిగా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అవే విషయాలు వ్రాయబడి ఉంటాయి. లూకా సువార్తలో వ్రాయబడినయే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నాయి. చదువుదాం. అబ్రహాము కుమారుడు దావీదు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను, అతని అన్నదమ్ములను కనెను. సరిపోద్దండి. అంటే ఈయన యూదుల కుమారుడు, యూదుల దేవుడు, యూదుల మెస్సియా, మనం ఎదురు చూస్తున్నటువంటి, మనం నిరీక్షిస్తున్నటువంటి పాపుల రక్షకుడు ఈయనే లోక పాపములు మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లని యూదులందరికీ కూడా వారి వంశావళి గురించి చెప్పారండి. హల్లెలూయా. అలాగే చూడండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నిజమైనటువంటి దేవుణ్ణి అన్వేషించేటువంటి ఒక క్రమంలో ఉంటారు. ఒకవేళ క్రమంలో లేకపోయినా ఇదిగో లేఖనాల్లో ఉండేటువంటివి, వేదాలలో ఉండేటువంటిది, భక్తులు వెతికినటువంటి నిజమైనటువంటి కన్యాసుతుడు ఈయనే, నిజమైనటువంటి దేవుని కుమారుడు ఈయనే, ఇదిగో అని కొన్ని రుజువులు మనం చూపించి కొన్ని ఆత్మలు రక్షించుదుముగాక. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీకు ఆ జ్ఞానమునిచ్చునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారిని యూదులకు పరిచయం చేశారండి మత్తయ్య గారు. యూదులకు పరిచయం చేసి అనేకమైన రుజువులు చూపించారు. తన జీవితాన్ని త్యాగం చేశారు. అనేక ప్రాంతాలు సువార్త తీసుకుని వెళ్ళారు. అలాగే ఆఖరులో హతసాక్షిగా మిగిలిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు త్వరలో రాబోతున్నారు కాబట్టి మనము కూడా ఈ సిలువ సువార్తను అనేకుల దగ్గరికి తీసుకుని వెళుదుము గాక. ఆయన అన్నారు, చెరలో ఉన్నవారికి విడుదల, చీకటిలో ఉన్నవారికి వెలుగు, మరణఛాయలో ఉన్నవారికి జీవము అన్నారు ఆయన. హల్లెలూయా. బంధింపబడిన వారికి, నలిగిన హృదయాలను దృఢపరచడానికి ప్రభు యేసువస్త్రం ప్రకటించబడింది అని అంటే మీ ద్వారానే ప్రకటించబడాలి. బయట నలిగిపోయిన వాళ్ళు, సమాధానం లేని వాళ్ళు, దేవుణ్ణి అన్వేషిస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు దేవుని సువార్త ప్రకటించుదురుగాక. కాబట్టి మత్తయ్య గారు ఎంతో వ్యయ ప్రయాసలు పడి అబ్రహాము కుమారుడే ఈ యొక్క యేసు ప్రభువారు, ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడని ఎన్నో రుజువులు చూపించి తన జీవితమంతా కూడా ఎలా గడిపాడంట చెప్పాలి, దేవుని సేవలోనే గడిపాడు. ఎందుకనంటే ఆయన తలుచుకుంటే బోళ్ళని డబ్బులండి, అప్పటికే బోళ్ళని డబ్బులు ఉన్నాయా లేదా? మనం ఇంకా డబ్బుల కోసం పరుగులు పెడుతున్నామేమో. మత్తయ్య గారు విడిచిపెట్టారు. ఏ డబ్బుల కోసం పరిగెట్టారు ఆయన?
పొలంలో దాచబడినటువంటి ధనం కోసం పరిగెట్టారు. బయట ఉన్నటువంటి ధనాన్ని విడిచిపెట్టారు. యేసు ప్రభు వారు కూడా అన్నారు, మీరు ఈ లోక సంబంధమైన ధనాన్ని కూర్చుకోవద్దు, కానీ పరలోక రాజ్య ధనాన్ని కూర్చుకోమని. పరలోక రాజ్య ధనం అంటే ఇక్కడే ఉంటుంది. మీరు ఆరాధన చేయడం ద్వారా, పాటలు పాడడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా, పరిశుద్ధంగా జీవించడం ద్వారా ఆ ధనము మీకు లభించునుగాక. పరలోక రాజ్య అర్హత ఏంటి అని అంటే పరిశుద్ధత. పరలోక రాజ్య అర్హత ఏంటి అని అంటే క్రీస్తు వలె నువ్వు మారడం, నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా నువ్వు మారడం. అప్పుడు పొలంలో దాచబడినటువంటి ధనము నీకు వచ్చునుగాక. ఈ ధనం కోసం ప్రయాసపడండి, ఈ ధనం కోసం వెచ్చించండి. పనులు ఉన్నాయని చెప్పొద్దు, పని పాటలు కట్టిబెట్టండి. దేవుని సన్నిధి జరుగుతున్నప్పుడు, దేవుని ఆరాధన జరుగుతున్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు చాలా గౌరవ మర్యాదలతో మనం వచ్చుదుముగాక, సమయాన్ని వెచ్చించుదుముగాక. మనము ఆయన కోసం సమయాన్ని వెచ్చించకపోతే మన కోసం ఆయన సమయాన్ని వెచ్చించడండి. రేపొద్దుడు వస్తాడు, తూర్పున మెరుపు పుట్టి పడమర అస్తమించినట్లుగా రెప్పపాట్లు ఆయన వస్తారు. వచ్చినప్పుడు మనం ఎత్తబడేటువంటి వరుసలో ఉండాలి అని అంటే చెప్పాలి. ఎత్తబడేటువంటి వరుసలో ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? మెలకుగుండి ప్రార్థన చేయాలి. మన ఘటాన్ని మనం కాపాడుకుందుముగాక. హల్లెలూయా. మన జీవితాన్ని మనం కాపాడుకుందుముగాక. ఎలాగ పడితే అలాగ ఉండకూడదండి. మత్తయ్య గారు ఏదనుకుంటే అది చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. చదువుకున్నటువంటి యవనస్తులారా, చదువుకున్నటువంటి స్త్రీలారా, చదువుకున్నటువంటి పురుషులారా, దేవుని కొరకు బాగా వాడబడండి. సాధ్యమైనంత వరకు అనేకమైన ఆత్మలకు సువార్త చెప్పి నూతన ఆత్మలను సంఘములో చేర్చండి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ జీవితాన్ని మందిరంలో గడపడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. మందిరంలో ఏముంది చెప్పాను? ధనము, పరలోక సంబంధమైనటువంటి ధన నిధులు ఉన్నాయి, పరలోక సంబంధమైనటువంటి శాంతి సమాధానాలు ఉన్నాయి. త్వరలో మనం అద్భుతాలు పొందుకోబోతున్నాం. ఎప్పుడు? దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత. హల్లెలూయా. ఒక భక్తుడు పాడాడు. ఏం పాట? నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. పాడండి, వచ్చిన వాళ్ళు పాడండి. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. ఆకలి దప్పియే లేనని రాజ్యము. పాడండమ్మా. దేవుడే నిత్య వెలుగై ఉన్న రాజ్యం, ఆకలి దప్పులే లేని రాజ్యము, దేవుడే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు చప్పట్లు కొడదాం. ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పులు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పులు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం. చెప్పలు కొడదాం.
నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన రాజ్యం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం ఉన్న రాజ్యం, నీతి న్యాయ ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అగ్గార లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అగ్గార లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా. కాబట్టి ఆ రాజ్యంలో ఉండాలి అని ఆ రోజుల్లో భక్తులు కలలు కన్నారండి. హల్లెలూయా. కలలు కనాలి. ఏం కలలు? దేవుని కలలు. మేరీ గారి ఇంటి దగ్గర చెప్పుకున్నాం. ఏం కల కనాలి? దేవుని కల కనాలి. మనకు సైతాను కూడా కలిస్తారు. మనుషుల ఆలోచన ద్వారా కూడా కల వస్తుంది. ఈ సైతాన్ కళల ద్వారా, మనుషుల ఆలోచన ద్వారా ఉపయోగం లేదు. ఆనాడు భక్తులైనటువంటి వారు అపోస్తుడైన పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, మత్తయ్య గారు కానీ, యోహాను గారు కానీ, యాకోబు కానీ అనేకులు హింసలు శ్రమలు అనుభవించడానికి కలిగిన కారణం ఏంటి? ఆయన రాజ్యాన్ని చూశారండి. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఆయన బంగారపు లోకాన్ని చూశారు. ఆయన ఆ మహిమ తేజోమయముగా వెలిగేటువంటి శాంతి సమాధానం ఆనందం ఉన్నటువంటి రాజ్యాన్ని చూశారండి. మనం ఏం చూస్తున్నాం చెప్పాలి? మనం కానుకిస్తే పాస్టర్ గారికి ఎంత వస్తుంది అనేది చూస్తున్నాం. పాస్టర్ గారు ఆశీర్వాదించబడిపోతున్నాడేమో వెనకలాగాలని చూస్తున్నాం. సంఘానికి మనుషులు వెళ్ళిపోతున్నారు, ఆశీర్వాదించబడతారేమో వెనకలాగాలని మనం కలలుగా అంటున్నాం. మనం అవి చూస్తున్నాం. కానీ అపోస్తులు ఏం చూశారు చెప్పాలి? దేవుని రాజ్యాన్ని చూశారు. అపోస్తులు దేవుని సిలువను చూశారు. అపోస్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టి అదిగో దేవుని కొరకు నేను మండాలి, అనేకుల్ని మండించాలి అనేటువంటి లక్ష్యంతో బ్రతికారు. మనం ఏ లక్ష్యంతో బ్రతుకుతున్నాం? ఈ లోక ధనం కోసం, ఈ లోక పనుల కోసం ప్రాకులాడుతున్నామేమో. ఈ లోకంలో ఉన్నదంతా పెంట అని పౌలు గారు అన్నారు. నిజంగానా పెంట? చెప్పండి. పెంట అని ఆయన అంటున్నారు. మనం అనుకోలేకపోతున్నామే. ఈ లోకంలో ఉన్నదంతా మంచిది అనుకుంటున్నాం మనం. హల్లెలూయా. కాబట్టి అపోస్తులు తీసుకున్న నిర్ణయాన్ని మనం తీసుకొందుముగాక. దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం తీసుకొందుముగాక. దేవుని చిత్తమే మన చిత్తముగా మారిపోదుముగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో శాంతి లేదు, ఈ లోకంలో సమాధానం లేదు. మన రాజ్యం దేవుని రాజ్యం, మన లోకం పరలోకం, మన నివాసం చెప్పాలి, మన నివాసం నిత్య నివాసం, దేవుడు ఉండేటువంటి స్థానం. మిషనరీలు అదే లక్ష్యంతో పనిచేశారు. దైవ జనులు ప్రవక్తలు అనేటువంటి వారు అదే లక్ష్యంతో పనిచేశారు. ఏమండి? ఏలీషా గారికి ఏం తక్కువ? ఏలియా గారికి ఏం తక్కువ? ఇథియోపియా రాణి కందాకే దగ్గర ఉన్నటువంటి షండు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సువార్తను అంగీకరించారు. ఫిలిప్కి ఏం తక్కువ? స్టెఫన్కి ఏం తక్కువ? అపోస్తుడైన పౌలు గారికి ఏం తక్కువ? యేసు ప్రభుకి ఏం తక్కువ అండి? నీ కొరకు నా కొరకు అవమానపరచబడ్డానికి భూమి మీదకి రావడానికి ఆయనకి ఏమైనా తక్కువ చెప్పాలి? యేసు ప్రభుకి ఏమైనా తక్కువ? ఆయన దేవుని కుమారుడు. ఆయన రమ్మంటే 10,000 మంది దేవదూతలు వస్తారు, కోటాను దేవదూతలు వస్తారు. ఆయన పరలోకంలో ఉండే కార్యాన్ని జరిగించుకోవచ్చు, ఆయన పరలోకంలో ఉండే పనులు జరిగించుకోవచ్చు. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి పశువుల శాలలో చోటు లేక ఆ చలిగాలిలో వణికాడండి ఆయన. జీవితాంతం 2 అంగీలు ధరించాడు ఆయన. ఒకటి వంటి మీద, రెండోది ఉతుక్కోవడానికి. ఇక ఏమీ లేదు ఆయన ఆస్తి అంటే ఏమీ లేదు. ఆయన అంటాడు ఆకాశ పక్షులకు చెప్పాలి గూళ్ళు ఉన్నాయ్యా, పక్షికి ఉన్నటువంటి స్థానం కూడా ఆయనకి లేదు ఈ లోకంలో. ఎందుకనంటే ఈ లోకం అపవాది చేత నింపబడిపోయింది.
నువ్వు నేను ప్రార్థన చేయకపోతే అది అలాగే విర్రవీగుతూ ఉంటుంది, అది అలాగే డ్యాన్స్లు వేస్తూ ఉంటుంది. ఆయన అన్నాడు, ఆకాశ పక్షులకైనా గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదంటారు. అంటే ఎంత వైభవాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఆయన భూమి మీదకి. ఎవరి కోసం? నీలాంటి నాలాంటి పాపులైనటువంటి మనుషుల కోసం. ఆ జ్ఞానం ఉందా మనకి? దేవునిలోనికి వచ్చిన మొదట్లో ఉన్నటువంటి ఆ ప్రేమ మనకుందా? మందిరం మీద, సంఘం మీద, దేవుని పనులు ఈ మందిరంలో జరగాలనేటువంటి ఆలోచన ఉందా? ఆ ఇంగిత జ్ఞానం కలిగి మనం బ్రతుకుదుము గాక. ఆయన అన్నారు, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చగా ఉండొద్దు. హల్లెలూయా. ఎందుకనంటే మన సంఘం కోసం, సార్వత్రిక సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టారు. చాలా విలువ కలిగి జీవించాలి. ఏదో ఉన్న 4 రోజులు గడిపేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం, ఆడేసుకుందాం, పాడేసుకుందాం అని అంటే జీవితం పాడైపోద్ది, నరకానికి వెళ్ళిపోతాం. చెల్లి, తమ్ముడు, అక్క, బ్రదరు అందరూ వినండి, దేవుడు త్వరలో తన రాజ్యాన్ని స్థాపించడానికి రాబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన. ఆ రాజ్యంలో ఉండాలి అని అంటే మనము ఈ రాజ్యంలో పాపాన్ని విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, దేవుని కొరకు మండేటువంటి జ్వాలలుగా ఉండాలి. మత్తయ్య గారు కానీ, మార్కు గారు కానీ, లూకా గారు కానీ, అపోస్తుడైన పౌలు గారు కానీ, పేతురు గారు కానీ వాళ్ళ జీవితాలను ఏం చేశారు చెప్పాలి? వాళ్ళ జీవితాలను ఏం చేశారు? త్యాగం చేశారండి. మనం జీవితాల్ని, సమయాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడట్లా. 4 రోజులు ఏదో గడిపేద్దాం అన్నట్టుగా వస్తున్న అలాగో మనం ఉండకుందుము గాక. మత్తయి సువార్త ద్వారా మనం మండించబడదుము గాక. ఎమ్మాయి దారిలో యేసు ప్రభు శిష్యులు నడుస్తూ ఉంటే యేసు ప్రభు వారి అదృశ్య రూపంలో ఉండి పరిశుద్ధాత్మ దేవునిగా వారికి లేఖనాలు ఎత్తి చూపిస్తే మండిని అంట. మనం లేఖనాలు ఎత్తి చూపిస్తే ఎవరికైనా మండుతుందా? ఎవరైనా మండుతున్నారా అని అంటే అది మీకే తెలియాలి. హల్లెలూయా. మండుతున్నారా లేదో వచ్చే వారం తెలిసిపోద్ది. హల్లెలూయా. ఎందుకంటే ఈ వారం కూడా తెలిసిపోయింది. చల్లారిపోయిన స్థితిలో మనం ఉండకుందుము గాక, మండేటువంటి గోళాలుగా మనం ఉండుదుము గాక, దేవుని కొరకు నిలబడేటువంటి సైన్యంగా మనం ఉండుదుము గాక. రేపొద్దున బళ నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి మంచి పేరును దేవుడి నుంచి తెచ్చుకుందుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.